ఇంట్లో ఎంతనన్నా పని ఉండని ఏదైనా బిజీగా ఉండని వెన్న కాసే దగ్గర మాత్రం నేనే ఉండాలబ్బా. ఈ టైంలో మొహం మీద పడితే కాలుతుంది. లాస్ట్లో ఈ స్టేజ్కి వచ్చాక ఇంకా టైం పడుతుందని వదిలిపెట్టిపోయినావా అంతే సంగతులు. అస్సలు అందరు ఎదురు చూస్తుంటారు ఈ ఎపిసోడ్ కొరకు. ఇదిగోండి పెరుగు మీద మీగడ, పాల మీద మీగడ, ఇలాంటి 2-3 డబ్బాలు ఉన్నాయి కాబట్టి చాలా 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 వెన్న వస్తుంది. చాలా 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 తినేస్తాము. నెయ్యి చేసుకుందాం. సో ఇట్లా మీగడంతా తీసి పెట్టుకున్నాం. అండ్ ఎట్లుంది చూస్తారా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. నేనైతే మధ్య మధ్యలో తీసి మంచిగా పచ్చళ్ళు వేసుకొని తింటా తెలుసా. ఓకే, ఇది ఇట్లా తీసుకున్నా. ఇంకా 2 డబ్బాలు ఉన్నాయి లోపల. అండ్ ఒక గిన్నెలో ఎక్కువ మనకు వెన్న వస్తుంది కాబట్టి ఒక గిన్నె అంతా నీళ్ళు తీసేసుకున్నా ఇట్లా. సో జస్ట్ ప్లెయిన్ వాటర్, చల్లగా ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు సింపుల్గా ఏమీ లేదు, బట్ చల్లగా ఉన్నప్పుడు వేస్తారు. చాలామందికి తెలుసు ప్రాసెస్, బట్ ఊరికే సరదాగా చూపిస్తున్నా. ఈ మీగడను ఇట్లా వేసేసుకుంటున్నాను అనమాట. సూపర్ వచ్చింది కదా. మళ్ళీ వేద్దాము. ఇక్కడ గట్టిగా ఉంది, ఎక్కువ వచ్చేస్తుంది మనకు. యాక్చువల్లీ ఇది వేసేటప్పుడు ఎంత చల్ల నీళ్ళు వస్తే పైనుంచి అంత తొందరగా వస్తుంది. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీస్తాం కదా, సూపర్ వస్తుంది. బాగా ఇష్టం నాకు ఈ మీగడంతా తీసుకొని. ఒక్కొక్కసారి పప్పు ఉంటుంది కదా, పప్పులు వేసుకొని తింటా, చింతకాయ చట్నీలు వేసుకొని తింటా. కళ్యాణ్కి అవన్నీ తెలియదు కాంబినేషన్లు, నేను నేర్పియాల్సిందే. అది సంగతి. పల్లెటూరి పెళ్ళాన్ని చేసుకుంటే ఇది లాభం అనమాట. ఇలా 4 తిప్పులు తిప్పాక కొంచెం చల్ల నీళ్ళు పోసుకుంటే తొందరగా వస్తుంది అనమాట. నాకు ఇది బాగా ఎంజాయ్ చేస్తామంటే మీగడ కానప్పుడు దీనికి అంత క్రీమీగా వస్తుంది. ఇంకా మీగడ అయిందని తెలియాలంటే ఓన్లీ వాటర్ వస్తుంది. అది బాగుంటుంది. వచ్చిందా క్రీము? అబ్బో, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా క్రీమ్ అంతా ఎక్కువ వచ్చిందా. మీతో ముచ్చట్లు ఆడుకుంటా. కానీ క్వాంటిటీ ఎక్కువ వేసినాం అనుకుంటా, అందుకే టప్ప కొట్టింది మనల్ని. కొంచెం తీద్దామా అందులోకెళ్ళి. నిండా అయితే ఏడొస్తుంది. ఎంత బాగుందో. దీన్ని కనుక మంచిగా రాసుకుంటే బ్రెడ్కో దానికో బాబా ఇప్పుడు ఉండాలా. ఉలవచారు అద్దరిపోతుంది కదా. ఉలవచారు అంటే గుర్తొచ్చింది. ఉలవచారు తెప్పించుకుందాం బాబా. ఈ మధ్య చాలా రోజులు అయితే తినాక. ఓకే, నువ్వు ఉండమ్మా, మేము నీళ్ళు పోస్తాం. ఓకే, స్టాప్.
అయిపోయింది. నేను నీళ్ళు ఎక్కువ వేయలేదని కిందనే ఉందబ్బా. ఇంకా జర ఎక్కువ అంటే మళ్ళా దాంట్లోనే పోతుంది ఇది. సూపర్ ఉంది కదా. ఇది వెన్న అనమాట. ఇప్పుడు ఈ వెన్న కాసుకొని కమ్మటి నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తిందాం రండి. ఇంట్లో ఎంతనన్నా పని ఉండని, ఏదైనా బిజీగా ఉండని, వెన్న కాసే దగ్గర మాత్రం నేనే ఉండాలబ్బా. అది నా లెక్క. కొన్ని ఆనందాలు కొనుక్కోలేం కదా, ఇవి అనమాట అట్లాంటివి. సూపర్ కదా. వేసేద్దామా దీంట్లో. కిందికి వెళ్ళి కలుపు కలుపు. ఇంకేమన్నా దేవు కిందికి వెళ్ళి. అరే పడుతుందిరా. నన్ను మా ఇష్టట్టున్నాడు తల్లి. గుడ్డి గుర్తు ఏంటంటే ఇగో గసిలాగా ఉంది కదా, అది మంచి ఇగో ఇది మంచి కలకన్ కలర్కి రావాలన్నమాట. లైట్ గోధుమ కలర్కి వస్తే అది వచ్చేలోపు కరెక్ట్ ఈ నురుగంతా పోతుంది. లాస్ట్ టైం అయితే మా సంధ్యమ్మ మంచిగా అంతా చేసి రెడీగా చేసింది. దీంట్లో కూడా కాదు, దీంట్లో ఇక్కడ దాకా ఉండింది. సార్ ఎందుకు కొంచెం డిలే చేసాం, చాలా ఉండింది పెట్టింది. ఈడేందో సార్ ఛాయ్ పెట్టుకునికి వచ్చిండని ఆమె పోయిందంటే ఆయనతో అది మాడిపోయింది. బాగానే ఉంటుంది కానీ జర నల్ల కనబడుతుంది. అది ఈ టైంలో మొహం మీద పడితే కాలుతుంది. ఇంకా కొంచెం సేపు, సో కొంచెం సేపులో కూడా ఈ నురగంతా వెళ్ళిపోతుంది అనమాట. లాస్ట్లో ఈ స్టేజ్కి వచ్చాక ఇంకా టైం పడుతుందని వదిలిపెట్టిపోయినామా అంతే సంగతులు. చాలా పని చేస్తుంది ఈరోజు శ్రీదేవి. మీగడేసి వెన్నదీసి పాలు వీడికి రాలేదు. ఈ మధ్య లక్ష్మి నన్ను దగ్గరికి రానిస్తలేదు. నన్ను కాదు, ఒక్కరినిద్దరిని దగ్గరికి రానిస్తుంది. సో అది సంగతి. దాని కోపం బాగా ఎక్కువైంది. డాక్టర్ చూపిస్తే సో అది మళ్ళీ కట్టడానికి రెడీ అవుతుంది కాబట్టి అట్లా కోపంగా ఉంది అని చెప్పింది అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు కంప్లీట్గా నురుగా పోయింది. కొంచెం ఉంది కదా, ఇది కూడా ఉండదు. ఒక 2-3 మినిట్స్ తర్వాత తెలుస్తుంది కదా ఇందులో ఉన్న గసి. అవి ఇది ఇంకొంచెం కలర్ మారాల. ఈ లాస్ట్ మూమెంట్లో మాత్రం వదిలిపెట్టి ఎక్కడ పోవద్దు, టక్మన్ అయిపోతుంది అది.
బుద్ధిమంతుల్లాగా ఇక్కడే ఉండాలన్నమాట. పెత్తనాలకు పోవద్దు. ఈ కొంచెం కూడా ఉండొద్దు. ఎస్, ఫైనల్గా మన నెయ్యి అయిపోయింది కంప్లీట్. స్టవ్ ఆపేసుకుందాం. ఎస్ 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 ఎస్, చూడండి మొత్తం సెటిల్ అయ్యాక రిలాక్స్గా ఎట్లుంది చూడండి, ట్రాన్స్పరెంట్గా అయిపోయింది. కింద అంతా కనపడుతుంది మనకి. పర్ఫెక్ట్ కలర్ కదా. నా తమలపాకులు కిందికి చేరినాయి. ఇదిగోండి, ఇది నా తమలపాకు. కిందనే ఉన్నాయి అన్నీ నాకే, ఎవరికి ఇయ్యను. ప్యూర్ దేశీ కౌ ఘీ. చాలా కాలుతుంది, అందుకే పెద్ద టవల్. అస్సలు అందరు ఎదురు చూస్తుంటారు ఈ ఎపిసోడ్ కొరకు. మీరు నన్ను పాటలు పాడమన్నా, పాటలు పాడితే అందరు వారిపోతారు. అలా నెయ్యి వేసుకొని, పాతదైనా సరే కొత్తదైనా సరే కాసింత మామిడికాయ పచ్చడి వేసుకుంటే తెలుగు వాళ్ళకి ఇంతకు మించిన అద్భుతం, బ్రహ్మానందం, పరమానందం. అమ్మయ్య, రెండు ఉన్నాయి. ఒకసారి ఆవకాయ పెట్టుకోవాలా? మీకంటే తొందరగా నేను చిన్న ముక్కల పచ్చడి పెట్టుకొని నేను చూపిస్తా. నీళ్ళు ఉడుతున్నాయి. బాయ్. ఏమి నా భాగ్యం, తినడంలో బిజీ ఉన్నా, సరదాగా చూపించినా. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. 40 నిమిషాలు పట్టింది అబ్బో ప్రాసెస్ అంతా. బాయ్ బాయ్ బాయ్. మా ఆయనకు ఒక ముద్ద పెట్టేసి వస్తా. చూడు, బ్యాడ్ లక్. It smells good? Yeah, I know. అయ్యో, గట్టిగా తగలలేదు కానీ తగిలింది. తగిలిందా? తింగర్ పిల్లెక్కడ. ఇట్స్ గుడ్ అని చెప్పి నీకు అట్లా పడాలనా? నాకు నెయ్యి చేయడం వచ్చిందో వస్తుంది.